తమిళనాడు రాష్ట్రం తిరుపూరు నుండి తంగం మూర్తిజీ నవరాత్రి హోమాల ద్వారా జరిగిన మహిమలను ఇలా పంచుకుంటున్నారు. 2008లో మా బట్టల వ్యాపారంలో చాలా ఎక్కువ నష్టం వచ్చింది. మా అప్పులు దాదాపుగా 3 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. మేము మా ఆస్తులన్నింటినీ అమ్ముకునే వరకు వెళ్ళాము. ఆ సమయంలోనే మేము శ్రీ అమ్మా భగవాన్ని కనుక్కొన్నాము. ప్రార్థనలు మరియు ప్రక్రియలు శ్రీ అమ్మా భగవానుపై నా విశ్వాసం పెంపొందేలా తోడ్పడ్డాయి. మేము సత్యలోక హోమాలలో పాల్గొనడం ప్రారంభించాము. మొట్టమొదటి హోమము నవరాత్రి హోమము. ఈ హోమంలో మేము ఈ ఆర్థిక సంక్షోభం నుండి మమ్మల్ని బయట పడవేయడం కోసం శ్రీ అమ్మా భగవాన్ ఆశీర్వాదాలను వేడుకున్నాము. శ్రీ అమ్మ మరియు శ్రీ భగవాన్ల దర్శనాలు నాలో విశ్వాసాన్ని నింపడమే కాకుండా నన్ను పురోగతి స్థితిలోకి తీసుకుని వెళ్ళాయి. ఆ నెలలో నాకు విదేశీ క్లయింట్ల నుండి కొత్త ఆర్డర్లు రావడం ప్రారంభమైంది. 2 సంవత్సరాల వ్యవధిలో నేను నా నష్టాలను అన్నింటినీ తిరిగి రాబట్టుకుని 3 కోట్ల అప్పుని తీర్చగలిగాను. నా భార్య 15 సంవత్సరాలకు పైగా గ్యాస్ట్రైటిస్ వ్యాధితో బాధపడుతూ ఉంది. ఆమె సాధారణమైన ఆహారాన్ని తినలేకపోయేది. ఆమె పోషకాహార లోపంతో చాలా నీరసంగా మారిపోయింది. మేము సహస్రనామ హోమంలో మరియు విద్యా హోమంలో ఆమె ఆరోగ్యం గురించి ప్రార్థించాము. సత్యలోకంలో మేము వైద్యశాలలో ఆమెకి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రసాదించమని శ్రీ అమ్మా భగవాన్ని ప్రార్థించాము. అద్భుతం జరిగి హోమం తర్వాత నా భార్య అన్ని రకాల ఆహారాలని, ముఖ్యంగా ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలని కూడా తినగలుగుతుంది. నవంబర్ 2022లో ఆమెకి గర్భాశయ శస్త్రచికిత్స జరిగింది. ఆపరేషన్ జరిగిన తర్వాతి దశలో ఆమెకు భరించలేని నొప్పి కలిగింది. బహుశా మూత్రనాళము మూసుకొని పోయి ఉంటుంది. మేము తక్షణమే ఉపశమనం కలగాలని శ్రీ అమ్మా భగవానికి ప్రార్థించాము. 2 రోజుల తరువాత నిర్వహించిన స్కాన్లో మూత్రనాళము తెగిపోయినట్లుగా వచ్చింది. డాక్టర్లు మరొకసారి సర్జరీ చేసి దానిని సరిచేయడం జరిగింది. అది దాదాపు పునర్జన్మ అనుభవం లాంటిది. కొన్ని నెలల క్రితము ఆమె ఒక పెద్ద రోడ్డు ప్రమాదానికి గురైంది. కానీ కేవలము శ్రీ అమ్మా భగవాన్ల దైవీక రక్షణ వలన ఆమె దాని నుండి కాపాడబడింది. మేము హోమాలలో మా పిల్లలు విద్యలో విజయం సాధించాలని ప్రార్థించాము. మా పెద్ద కూతురు కోయంబత్తూరులోని PSG టెక్నాలజీ సంస్థ నుండి ఇంజనీరింగ్ డిగ్రీని పూర్తి చేసింది. ఆమె కోయంబత్తూరులోని కుమారగురు టెక్నాలజీ కాలేజీ నుండి MBA డిగ్రీని పూర్తి చేసింది. ఇప్పుడు ఆమె కోయంబత్తూరులోని ICICI డైరెక్ట్ నందు సీనియర్ మేనేజర్గా ఉద్యోగావకాశాన్ని పొందింది. ఇటీవల ఆమె శ్రీ భగవాన్ దర్శనంలో ఐశ్వర్య సమృద్ధి కోసం ప్రార్థించింది. 1 నెల సమయంలోనే ఆమె ట్రేడింగ్లో 25 లక్షల రూపాయలను సంపాదించింది. క్రితం సంవత్సరము శ్రీ అమ్మా భగవాన్ల దైవీక ఆశీర్వాదంతో ఆమె వివాహము ఎంతో వైభవంగా జరిగింది. ఈ సంవత్సరము మేము అద్భుతమైన మనుమడితో ఆశీర్వదించబడ్డాము. హోమాలలో మాకు దైవీక రక్షణా కవచాన్ని మరియు ఐశ్వర్య వరాలని ప్రసాదించిన మా ప్రియమైన శ్రీ అమ్మా భగవాన్లకి మా అనంత కోటి కృతజ్ఞతలు.